హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద లేడీ బాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే బాగున్నాను. హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మనలో చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% పీపుల్కి ఫోన్ని సైలెన్స్లో పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. సో ఏంటంటే, మనం వర్క్ చేసుకునే టైంలో కానీ, లేదంటే నిద్రపోయే టైంలో కానీ ఫోన్స్ వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని చాలామంది ఫోన్ని మ్యూట్లో కానీ, లేదంటే వైబ్రేషన్లో కానీ పెట్టుకుంటూ ఉంటారు. సో అలా పెట్టుకోకండి. సో ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోవిడ్ టైం సిచ్యువేషన్లో ఎవరికి ఏ టైంలో ఎలాంటి హెల్ప్ అవసరం అవుతుందో చెప్పలేం కదా. సో ప్లీజ్ దయచేసి ఫోన్ని మాత్రం సైలెంట్లో పెట్టుకోకుండా రింగింగ్లో అయితే పెట్టుకోండి. సో మీకు ఈ మ్యాటర్ వినేదానికి కొంచెం సిల్లీగానే ఉండొచ్చు. ఏంటి పిల్ల ఈ మ్యాటర్ సిల్లీగా చెప్తుంది అనుకుంటారేమో. బట్ కొంచెం మీరు ఆలోచించండి. మ్యాటర్ అయితే ఎంత క్రిటికల్గా, ఫోన్ ఒకవేళ అర్జెంట్ టైంలో మీరు ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అనమాట. సో నాకు కొన్ని అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. సో కాబట్టే నేను ఈ మ్యాటర్ మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫోన్ని మాత్రం ఎప్పుడు ఎలాంటి టైంలో మాత్రం సైలెంట్లో మాత్రం పెట్టుకోకండి, రింగింగ్లో పెట్టుకోండి. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాము. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర ఉన్న సమ్ జ్యువెలరీ కలెక్షన్, అంటే నేను యూకేకి తెచ్చుకున్న, నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ కొన్ని తెచ్చుకున్నాను యూకేకి. అవి మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా బ్యూటిఫుల్ కలెక్షన్ని చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నేను యూకేకి అయితే 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ చాలానే తెచ్చుకున్నాను. ఇక్కడ గోల్డ్ అంత సేఫ్టీ కాదు కాబట్టి ఆల్మోస్ట్ 1 గ్రామ్ చాలా తెచ్చుకున్నాను కలెక్షను. సో హియర్ ఈజ్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్. సో చూడండి. సో మీకు మోడల్ కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి జూమ్లో పెట్టి చూపిస్తున్నా. సో చూసారా మోడల్ అయితే ఇది యాక్చువల్గా 2 గ్రామ్ గోల్డ్ అంటారు. సో పైన అంతా కుందన్స్ వచ్చాయి. సో మళ్ళీ కింద డాలర్ సింపుల్గా ఇచ్చాడు, మరి హెవీగా అయితే లేదు, సింపుల్ డాలర్. మళ్ళీ కింద మువ్వలు వచ్చాయన్నమాట, మూడు మువ్వలు వచ్చాయి ఒక్కొక్క దానికి. సో ఇది చాలా బాగుంటుంది. రియల్గా గోల్డ్ అన్నా కూడా ఎవరైనా నమ్మేస్తారనమాట. మన పాతకాలంలో గోల్డ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది కదా మోడల్ అయితే. బట్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సెట్, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న లుక్ మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. సో ఇది మీకు వీడియోలో అంత క్లియర్గా అర్థం అవ్వకపోవచ్చు, బట్ రియల్ లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కొంచెం గ్రాండ్గా రెడీ అయినప్పుడు సింపుల్గా ఇది ఒక్క చోకర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది చోకర్ వచ్చేసి, సో దీనికి ఇయర్ రింగ్స్ అన్నాను కదా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం చిన్నగానే ఇచ్చాడు. సో దీని సెట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవన్నమాట. కనిపిస్తున్నాయా మీకు? వీడియోలో అంత క్లారిటీగా అర్థం అవ్వట్లేదు, బట్ ఇది కింద మనకి డాలర్ ఎలా అయితే వచ్చిందో సో అది ఇచ్చాడనమాట మనకి ఇయర్ రింగ్స్ టైపు. సో నాకు ఇది మొత్తం సెట్ అంతా వచ్చేసి జస్ట్ 800కి నాకు ఇంత బ్యూటిఫుల్ చోకర్ సెట్ వచ్చింది. సో చూసారా, ఇది మొత్తం ఇదంతా చోకర్ సెట్ నాకు ఓన్లీ 800 పడింది విత్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు రీజనబుల్ అనిపించింది. 800 కంటే ఇప్పుడు ఏమొస్తున్నాయండి. సో కదా, ఇంత బ్యూటిఫుల్ చోకర్ నాకు 800లో దొరికిందనమాట. అది ఆఫర్లో. ఇది ఎప్పుడు నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అస్సలు కలర్ అయితే చెక్కు చెదరలేదండి. ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఉంది సేమ్. స్టార్టింగ్లో అయితే ఎలాంటి లుక్ ఉందో సేమ్ లుక్ ఉందన్నమాట. సో ఇది చూసారా, దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ చోకర్. సో ఇంకోటి వచ్చేసి దీనికి యాక్చువల్గా ఇది సెట్ కాదు, బట్ దీనికి సెట్ అవుతుందని నేను పాపడ బిళ్ళ కూడా తీసుకున్నాను అనమాట. సో దీనికి సెట్ అయిందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే మధ్యలో మనకి కుందన్ వచ్చింది కదా. సో ఈ చోకర్లో కూడా కుందన్ ఉన్నాయి. సో సెట్ అవుతుందని చెప్పేసి నేను ఈ పాపడ బిళ్ళ జస్ట్ పాపకైనా సెట్ అవుద్ది, నాకైనా సెట్ అవుద్ది అని చెప్పేసి సింపుల్గా ఇది తీసుకున్నాను. సో ఇది నాకు 250 పడింది. సో చూసారా,
సో ఇదనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచిగా గ్రాండ్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కలెక్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 1 గ్రామ్. ఇప్పుడు ఇందాక చూపించింది అది 2 గ్రామ్ కదా. సో ఇప్పుడు వచ్చేసి 1 గ్రామ్ సెట్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా యాంటిక్ అనమాట. యాంటిక్లో బ్యూటిఫుల్ సెట్. సో ఇవన్నీ ఇక్కడ పెద్దగా యూజ్ అవ్వవు, కానీ నేను తెచ్చుకున్నాను, నాకు తెలియదు కదా ఇక్కడ ఎలా ఉంటుందో. సో నేనైతే చాలా తెచ్చుకున్నాను. సో ఇవన్నీ మరి ఎప్పుడు యూజ్ చేసుకోవాలో అయితే నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం, టైం వచ్చినప్పుడు అయితే ఇవన్నీ యూజ్ చేస్తాను. సో ఇది కొంచెం చిక్కు పట్టింది. సో ఇది సెకండ్ వన్ అయితే ఇది సెట్ అనమాట. ఇది లాంగ్ చోకరు, దీనికి స్మాల్ వన్ కూడా వచ్చింది. ఇది యాక్చువల్గా పెద్దదనమాట, దీనికి చిన్నది కూడా సెట్ వచ్చింది. ఫస్ట్ అయితే పెద్ద చూపిస్తున్నాను. మ్యాంగో డిజైను మధ్యలో, సారీ మ్యాంగో డిజైన్ కాదు, లక్ష్మీదేవి అనమాట. సో చాలా బాగుంది చోకర్ వచ్చేసి. సో కింద కూడా చాలా పెద్ద డాలర్ వచ్చింది. మళ్ళీ కింద వచ్చేసి మనకి ముత్యం టైపు చిన్న స్టోన్ లాగా ఇచ్చాడు, ముత్యం లాగా. సో ఇది సో ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంది. సో ఇదంతా సెట్ వచ్చేసి నాకు 4000 దాకా పడింది. మీకు సెట్ మొత్తం చూపిస్తాను, చూసిన తర్వాత మీకు కాస్ట్ కూడా 4000 అని చెప్పాను కదా, రీజనబుల్లే అనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ గ్రాండ్ సెట్ 4000 అంటే. చెక్కు అంటే ఐ మీన్ కలర్ కూడా స్టార్టింగ్లో అయితే ఎలా ఉందో సేమ్ ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా మనకి కలర్ అయితే పోదు. సో ఇంత కాస్ట్ పెట్టినందుకు వర్త్ అనిపిస్తుంది. సో ఇదన్నమాట. ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో ఒకసారి వేసుకొని వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇలా వేసుకొని చూపిస్తే మీకు క్లారిటీగా తెలియట్లేదు. సో జస్ట్ ఇప్పుడైతే చూపిస్తున్నా మళ్ళీ. సో చూసారా, సో చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి ఆ చిన్న సెట్ అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇది పెద్దది, దీనికి చిన్నది స్మాల్ వన్ అన్నాను కదా. సో ఇది వచ్చేసి చిన్నదన్నమాట. ఇదంతా సెట్ యాంటిక్ జ్యువెలరీ. అసలు కలర్ ఎలా కూడా పోదు మనకి. స్టార్టింగ్లో ఎలా అయితే యూజ్ చేసామో ఇప్పుడు కూడా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది కలరు. సో లక్ష్మీదేవి డాలర్ చూసారా, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెట్టుకుంటే. రియల్గా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. 2 సెట్ వేసుకుంటే ఇంకా మనకి గోల్డ్ కూడా అక్కర్లేదేమో అనిపిస్తుంది. కొంచెం పట్టు శారీస్ హెవీగా గ్రాండ్గా రెడీ అయినప్పుడు ఈ 2 పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది నిజంగా వీడియో అయితే క్లారిటీగా రావట్లేదు. సో లాస్ట్లో మీకు అంతా పెట్టుకొని వీడియో షూట్ చేస్తాను. సో ఇదన్నమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ అన్నాను కదా. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో మొత్తం అంతా సెట్ వచ్చేసి లాంగ్ చోకరు, స్మాల్ చోకరు విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు 4000 పడతాయి అనమాట. సో నేను ఇది కొని కూడా 4 ఇయర్స్ అయింది. సో చూసారా, లుక్ అయితే సేమ్ ఉంది. స్టార్టింగ్లో ఎలాంటి లుక్ అయితే మనకు చాలా రిచ్గా అనిపిస్తుందో ఇప్పుడు కూడా అలాంటి రిచ్ లుక్కే వస్తుంది. సో ఇది ఇది వచ్చేసి సెకండ్ కలెక్షను. సో నేను ఇయర్ రింగ్స్ అయితే చాలా తెచ్చాను. ఫస్ట్ చోకర్ కలెక్షన్ అయ్యాక ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. సో ఇది సీజెట్స్ అనమాట. సో ఇవైతే అందరూ వేసే ఉంటారు, ఆల్మోస్ట్ అందరు యూజ్ చేసే ఉంటారు. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ద మోస్ట్ బ్యూటిఫుల్ సెట్, నాకు చాలా ఇష్టం ఇది. సో ఇది సీజెట్స్. ఈ మోడల్ చాలా బాగుంటుంది. సో ఇది ఓన్లీ ఒక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. మన శారీస్, పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు కానీ లేదంటే సింపుల్ శారీస్ మీద కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మధ్యలో అంతా సీజెడ్ కలెక్షన్స్ ఉన్నాయి. కింద వచ్చేసి ముత్యం ఇచ్చాడు మనకి. చూడండి డాలర్ కూడా చాలా పెద్దగా ఉంది. అదే చెప్పాను కదా మీకు, వీడియోలో కొంచెం చిన్నదిగా కనిపించవచ్చు, బట్ ఇదైతే చాలా పెద్ద సెట్, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఒక్కటే వేసుకున్నా కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో మోడల్ అయితే చూడండి, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటాయి ఇలాంటి సెట్స్. సారీ, ఈ సెట్ అందరి దగ్గర ఉండే ఉంటుంది.
సో ఇదన్నమాట. సో దీనికి ఇంకో చిన్నది కూడా వచ్చింది చోకరు. సెట్ కొన్నాను. దీని కాస్ట్ సరిగ్గా గుర్తులేదు. బిలో 5000 అయితే ఉంది. బిలో 5000 ఉంది. సో ఇది వచ్చేసి చిన్నది, ఇందాక చూపించింది పెద్దది లాంగ్ టైప్ అనమాట. ఇది స్మాల్ చిన్నది నెక్లెస్ టైపు. సో పాపకైనా సెట్ అవుతుందని చెప్పేసి నేను మొత్తం సెట్ తీసేసుకున్నాను. యాక్చువల్గా విడిగా కూడా ఇస్తామన్నారు, అదొకటే. కానీ నేను సెట్ అయితే తక్కువ పడుతుంది, 2 కలిపి తీసుకుంటే తక్కువ పడుతుందని చెప్పేసి 2 కలిపి తీసుకున్నాను. సో చూసారా. సో ఇది కూడా కుందన్స్ వచ్చాయి. కింద చిన్న ఆ డాలర్ టైప్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా ఉంటుంది ఒక్కటి వేసుకుంటే. సో ఇదన్నమాట. సో ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి. సో యాక్చువల్గా ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి నేను శారీ కట్టుకున్నాను. అందులో మెడలో కూడా ఏం వేసుకోలేదు, మీకు లుక్ ఎలా ఉంటుందో చూపించడానికి. సో అవి చూసారు కదా, ఇవి వచ్చేసి దానికి ఇయర్ రింగ్ సెట్స్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కుందన్స్. కింద వచ్చేసి వైట్ ముత్యం టైప్ ఇచ్చాడు. సో ఇది చెప్పాను కదా, నాకు ఎగ్జాక్ట్గా కాస్ట్ అయితే గుర్తులేదు, బట్ 4 to 5 మిడిల్లో ఉంటుంది. 4500 అలా పెట్టాను. కొన్ని కూడా 3 years పైన అయిందనమాట. సో ఇవన్నీ నాది ఓల్డ్ స్టాక్, బట్ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. నేను పెట్టుకున్న జాగ్రత్తలో కూడా ఉంటుంది, మనం పెట్టుకునే మనం పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా లుక్ అలాగే ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు కదా, కాటన్లో పెట్టుకుంటే నల్లగా పోకుండా ఉంటుంది. లేదంటే మనకి ఇలాంటి కవర్స్ వాడు స్టార్టింగ్లో ఇస్తాడు కదా ఇలాంటివి ప్యాక్ చేసేటప్పుడు. సో మనం యూజ్ చేశాక మళ్ళీ దీంట్లోనే ఎత్తి పెట్టేస్తే మనకు బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటుంది. అందరికీ తెలుసు, కానీ అలా పెట్టుకోమన్నమాట అంతే. వాడిన తర్వాత ఏంటంటే వాటి పడేస్తూ ఉంటాము. సో అందుకే అవి బ్లాక్ అవ్వడం కానీ లేదంటే షైనింగ్ తగ్గడం కానీ అలా ఉంటాయి. సో నేను కొంచెం జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటాను కాబట్టి లుక్ అయితే అలాగే ఉందన్నమాట. సో ఇది ఇప్పుడు అన్నీ చూపించాను. 2 సెట్స్ చూపించాను కదా. సో ఫస్ట్ వన్ వచ్చి చోకరు, 3 సెట్స్ చూపించాను. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి బ్లాక్ బీడ్స్. సో ఈ బ్లాక్ బీడ్స్ కూడా రియల్లీ చాలా గోల్డ్ లాగే ఉంటుంది లుక్ అయితే. ఇది 1 గ్రామ్ అంటే ఎవ్వరు నమ్మరనమాట. సరే చిక్కుపడింది ఓకే ఇది చూసారా. ఇది 1 గ్రామ్ అంటే ఎవరన్నా నమ్ముతారా? రియల్లీ గోల్డ్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇంక పిల్లలకి బ్లాక్ బీడ్స్ పిల్లలకి వేయలేం కాబట్టి నేనే యూజ్ చేసుకుంటాను. సో ఇది జస్ట్ నాకు 200 పడిందండి అంతే, చాలా తక్కువ కాస్ట్. బట్ అయితే కొంచెం కలర్ పోయినట్టు అనిపిస్తుంది చూడండి. నాకు చాలా రోజులు అయింది యూజ్ చేసి ఇది, బట్ ఇది అంత వర్త్ కాదేమో. కలర్ తగ్గింది, లుక్ అయితే బాగుంది, కానీ కలర్ అయితే షైనింగ్ అయితే తగ్గింది. స్టార్టింగ్కి ఇప్పటికీ కలర్ అయితే తగ్గిందనమాట. సో ఇలా ఉంటుంది వేసుకుంటే లుక్ వచ్చేసి. సో చాలా బాగుంది కదా, సింపుల్గా ఒకటి పెట్టుకున్నా కూడా మనకి బ్లాక్ బీడ్స్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్ లాంటివి జరిగినప్పుడు ఇలా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది జస్ట్ దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, జస్ట్ ఇది ఓన్లీ సింగిల్ బ్లాక్ బీడ్స్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా 200 పడింది. సో ఇదనమాట. నెక్స్ట్ సో అయిపోయాయండి. సారీ ఇంకొకటి ఉంది చైన్. ఫస్ట్ మంచివన్నీ స్టార్టింగ్లో చూపించాను. ఇవి మంచివి కాదని కాదు, కానీ లుక్ అయితే స్టార్టింగ్లో చూపించినవి చాలా బాగుంటాయి. ఇది జస్ట్ నార్మల్ అనమాట. ఈ పిల్లలకైతే బాగుంటాయి, మరి మన పెద్దలకైతే అంత లుక్ ఏమీ రాదు. చిన్నపిల్లలకైతే సింపుల్గా బాగుంటాయి అనమాట. సో ఇదేం నాకు నచ్చలేదు, బట్ మా హస్బెండ్ తీసుకొచ్చారు పాపకి అని చెప్పేసి. సో ఇంకా తీసుకొచ్చారు, వేస్ట్ చేయలేం కదా అని చెప్పేసి యూజ్ చేస్తున్నా. పాపకే వేసాను నేను ఇంతవరకు. ఇదైతే పెట్టుకోలేదు, నార్మల్గా ఉంది, అంత ఏమీ అనిపించలేదు నాకు. ఓకే.
50% ఓకే అనిపించింది. సో ఇదనమాట. సో ఇది కూడా అంతే 150-200లో పడింది. దీనికి యాక్చువల్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. చైన్ అంత లేదు కానీ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. సో మనం విడిగా కూడా ఇయర్ రింగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఎంత చెప్పాను, 200 బిలో ఉంటాయి. చాలా రోజులైంది కదా కొని. చిన్న చిన్నవి అసలు కాస్ట్ గుర్తులేవన్నమాట. కొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే ఆ కాస్ట్ గుర్తుంటుంది, కానీ మళ్ళీ 200-300 కాస్ట్ పెట్టినప్పుడు పెద్దగా గుర్తుండదు. సో ఇది ఇంకా లాస్ట్ ఇది రెడ్ది. ఇది శారీస్ పైకి అయితే బాగుంటుంది. ఇక్కడంతా కుందన్స్ వచ్చాయి. ఇవంతా మనం పూసలు బయట తీసుకొని నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఇదంతా మొత్తము ఇవి మనకి స్టోన్స్ బయట దొరుకుతాయి. ఇవంతా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇదంతా కూడా బయట ఈ డాలర్ ఒకటి సపరేట్గా కొన్నాను. సో ఈ స్టోన్స్ ఇదంతా కూడా నేను సెట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో. ఇవి దొరుకుతాయి కదా మనకి పూసలు, ఇవంతా కూడా కొంచెం అయితే ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో చూడండి. సో నాకు ఇది మొత్తం మెటీరియల్ అయితే నాకు 350-400 దాకా పడింది. శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. సో రెడ్ శారీ మీదకైతే మంచి సెట్ మ్యాచింగ్ అయిపోతుంది అనమాట. సో నేను బ్లాక్ శారీ కట్టుకున్నాను కాబట్టి బాగుంది దీని మీదకైనా. సో రెడ్ దానికైతే మ్యాచింగ్ అవుతుంది. సో ఇది మెటీరియల్ అంతా కలిపి కూడా నాకు 350-400 బిలో 400 పడింది. సో ఇది కూడా బాగుంది కదా. సో ఇదనమాట. సో ఇంకా చైన్స్ అయితే అయిపోయాయి. ఇంకా లాస్ట్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ అనమాట నా కలెక్షన్లో. సెకండ్ పార్ట్ ఇంకో వీడియో తీస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయింది. సో ఇంకో వీడియోలో మొత్తం నా 1 గ్రామ్ మొత్తం చూపిస్తాను. సో అన్నీ మిక్స్ అయిపోయాయి. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది వచ్చేసి 1 గ్రామ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది కూడా నాకు 350-400 అలా పడ్డాయి అనమాట కాస్ట్. ఇది బ్లాక్ అనమాట, బ్లాక్ బీట్స్ మధ్యలో, పైన వచ్చేసి కుందను, మధ్యలో అంతా బ్లాక్, కింద వైట్ మొత్తం వచ్చింది. సో ఇది నాకు 350 పడ్డదనమాట. సో హియర్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ కలెక్షన్. సో ఇంకోటి వచ్చేసి ఇది కూడా సేమ్ మోడల్, బట్ ఇదంతా కూడా సో సీజెట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో అందుకే ఇది బాగానే కాస్ట్ పడింది నాకు. సో ఇవన్నీ కూడా సీజెట్స్. సో చూసారా, పైన గ్రీన్ ముత్యము, మళ్ళీ మధ్యలో కింద మొత్తం అంతా కింద బుట్టలు ఇచ్చాడు. మళ్ళీ కనిపిస్తుందా మీకు వీడియోలో క్లియర్గా? సో ఇదన్నమాట. సో నాకు బాగానే పడింది. 800 బిలో 1000, 800-850 అలా పడింది. ఎందుకంటే మొత్తం ఇవి సీజెట్స్, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది పెట్టుకుంటే. ఓన్లీ ఇయర్ రింగ్స్ అయినా శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇదన్నమాట ఇయర్ రింగ్స్. బాగున్నాయి కదా, మధ్యలో వైట్ స్టోన్, పైన అంతా గ్రీన్, మధ్యలో ముత్యం అంతా చాలా బాగుంది. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ వన్, ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇవి మామూలుగానే ఉంటాయి, అంత రిచ్ లుక్ అని చెప్పను, మరీ అంత సింపుల్ అని చెప్పను. ఓకే, మీడియం అనమాట. అందరు యూజ్ చేసే ఉంటారు ఇలాంటి టైపు. ఇవి కూడా సీజెట్స్లోనే. సో పైన అంతా ముత్యము, కింద వచ్చేసి పైన కెంపుల్ లాగా వచ్చాయి, కింద ముత్యం వచ్చాడు. సో ఇది నాకు 250-300 బిలో 300 పడింది దీని కాస్ట్ వచ్చేసి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా ఇవే కాదు, చాలా ఉన్నాయి. మీరు సెకండ్ పార్ట్ కోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో షూట్ చేసిన వెంటనే నెక్స్ట్ వీడియో కూడా షూట్ చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట నెక్స్ట్ వన్.
ఇవి కూడా మధ్యలో అంతా కుందన్స్ ఇచ్చాడు, కింద అయితే బుట్టాస్ ఇచ్చాడు. ఇవి ఓకే డైలీ యూస్కి కానీ కాదు, కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు అయితే బాగుంటాయి. మరి పెద్ద రిచ్ లుక్ అయితే ఏం రావు, చాలా నార్మల్ సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి 250 పడ్డాయి నాకు. సో లాస్ట్ అంటే ఇవి చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా నేను అసలు యూజ్ కూడా చేయలేదు ఈ మధ్య. ఐ మీన్ ఇవి యూకేకి వచ్చే ముందు తీసుకున్నాను. జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రమే, దీనికి ఏమీ లేదు. సో యాక్చువల్గా దీనికి ట్యాగ్ కూడా నేను ఇంకా ఓపెన్ చేయలే, కొత్తది కదా, సీల్ కూడా తీయలేదన్నమాట. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. సో ఇది నాకు ఇలాంటి హ్యాంగింగ్ స్టెప్ అయితే చాలా ఇష్టం. ఇలా హ్యాంగింగ్ ఉంటాయి కదా, సో ఇలాంటి మోడల్ నాకు బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. సో ఎక్కువ నేను ఇలాంటి మోడల్ తీసుకుంటాను. బుట్టాస్ అంతా సెట్ కావు నాకు. సో ఇలా హ్యాంగింగ్ టైప్ అయితే నాకు చాలా బాగుంటాయి, బాగా ఇష్టం కూడా. సో నేను ఎక్కువ ఇలాంటి కలెక్షనే ఉంటుంది నా దగ్గర. ఇయర్ రింగ్స్ మొత్తం ఇలాంటి కలెక్షనే ఉంటుంది. సో ఇది వచ్చేసి జస్ట్ సింపుల్ ఇయర్ రింగ్స్ 250 అలా పడ్డాయి నాకు. ఇంకా నేను యూస్ కూడా చేయలేదు, జస్ట్ మీకు వీడియోలో అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. సో ఇది అన్నమాట. సో ఇది వచ్చేసి జస్ట్ సిల్వర్ టైపు, కింద వైట్ కలర్ మువ్వలు వచ్చాయి, సిల్వరు. ఈ జస్ట్ దేని మీదకైనా, వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైనా, నార్మల్ సింపుల్ డ్రెస్సెస్ మీదకైనా బాగుంటాయి. సో ఇది 150 అలా, 150 కాదు కానీ 120 అలా పడ్డాయి. చూసేదానికి చిన్నగా ఉన్నాయి కానీ బుట్టలు అయితే చాలా అంటే చాలా పెద్దవి. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, పెట్టుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి. వెయిట్ కూడా బాగానే ఉన్నాయి ఇవి. సో ఇది నాకు 120 అలా పడ్డాయి అనమాట. సో అయిపోయాయండి అవి మొత్తము. ఇది జస్ట్ యూకేలో నిన్ననే తీసుకున్నాను. జస్ట్ ఇయర్ రింగ్స్ అండ్ జస్ట్ స్మాల్ చైన్ టైప్ అనమాట. ఇది జస్ట్ ఇందులో ఉంది, అందుకే చూపిస్తున్నాను. జీన్స్ పైకి కానీ టీషర్ట్స్ మీదకి బాగుంటుంది, సింపుల్గా అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ విత్ ఈ చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి చూసారు కదా, ఇక్కడ ఉంది. కాస్ట్ కూడా 5 pounds పడింది. 5 pounds అంటే ఎక్కువే, బట్ ఇక్కడ అంత పెట్టందే మనకి ఏమీ రావన్నమాట. సో ఇండియాలో అయితే మనకి 150-200కి వస్తుంది కానీ ఇక్కడ, బట్ అయితే కలర్ అయితే ఏం పోలేదు. నేను ఎక్కువసార్లు యూజ్ చేశాను, బట్ కలర్ అయితే పోలేదు. చైన్ హాట్ వాటర్ టచ్ చేయకుండా అయితే కలర్ ఏం పోదు. సో మోడల్ అయితే బాగా నచ్చింది కాబట్టి నేను 20 అయినా పెట్టి తీసుకున్నాను అనమాట. సారీ 5 pounds. 5 అంటే 100 × 5 500 పడింది నాకు. ఇంత చిన్న చైన్ 500 అంటే నమ్మరు కదా, సో నమ్మాలి, తప్పదు. సో ఇక్కడ అంత కాస్ట్ పెట్టండి ఏమి రావన్నమాట. సో ఇవి అండి అయిపోయాయి మొత్తము. సో ఇది నా జ్యువెలరీ కలెక్షను. సో ఇవన్నీ మీకు ఒకసారి పెట్టుకొని వీడియో అయితే షూట్ చేస్తాను. వీడియో షూట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో చూసి వచ్చేసేయండి.
సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. వీడియో చూసేశారు కదా, కలెక్షన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ మీకు ఏ సెట్ నచ్చిందో, ఏ కలెక్షన్ నచ్చిందో కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఇవి నేను అన్నీ ఆల్మోస్ట్ కొన్ని కడపలో కొన్నాను, హైదరాబాద్, బెంగళూరు, కొన్ని ఆన్లైన్లో కూడా తీసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నేను మీకు కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏ సెట్ అయితే నచ్చిందో కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసి అడగండి. డెఫినెట్గా మీకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తానన్నమాట. సో ఈ కలెక్షన్ ఓన్లీ పార్ట్ 1 కలెక్షన్. పార్ట్ 2లో ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. సో ఆ వీడియో అంతా నేను పార్ట్ 2లో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో డెఫినెట్గా మిస్ అవ్వకండి. పార్ట్ 2 2 or 3 డేస్లో పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్ ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.